హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 27 భాగం వినండి. ఆశుని, జయాని యశస్వికి ధైర్యంగా ఎదురు నిలబడగలరా ఆలోచించుకోండి అని చెప్పాడు కదా ఆదిత్య. అక్కడి నుండి కొనసాగింపు. అన్నీ ఆలోచించే చెప్తున్నానన్నా. మనం ఎలా అయినా సరే సినిమా తీయాలి. నువ్వు హెల్ప్ చేయగలనంటే చెప్పు. కన్న కూతుర్ని నాకే అడ్డంకులు పెడుతున్నారు అంటే ఇక నేను ఇవన్నీ పట్టించుకోదలుచుకోలేదు అంది ఆశు. తీయచ్చు, నేను చెప్తాను ప్లాను. దాని ప్రకారం వెళ్ళిపోండి. నా పేరు బయటికి రానివ్వద్దు. మీకే ప్రమాదం. మీ అంతటి మీరు తీశారు అంటే అది వేరే ఉంటుంది. నా హెల్ప్తో తీశారు అంటే పగ పెరిగిపోతుంది. ఆయనతో విరోధం అంటే ఎలా ఉంటుందో నన్ను చూస్తే తెలుస్తోంది కదా అన్నాడు ఆదిత్య. సరే అన్నా, ఏం చేయాలో చెప్పు అంది ఆశు. నాకు తెలిసిన వాళ్ళది ఒక ఫామ్ హౌస్ ఉంది. షూటింగ్ దాంట్లో పెట్టుకుందాం. నువ్వు తీయాల్సిన స్క్రిప్ట్ రెడీగా ఉంది కదా. దాని ప్రకారం ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎవరితోటి ఎన్ని సీన్లు ఉంటాయి, ఇవన్నీ నోట్ చేసుకో. ఇప్పుడు నువ్వు తీసే స్టోరీ చిన్నపిల్లలది కనుక ఆ పిల్లోడు తల్లిదండ్రులతో ఉన్న సీన్లు ఎన్ని ఉన్నాయి, స్కూల్లో ఉన్న సీన్లు ఇలా డివైడ్ చేయి. పిల్లోడిని నేను చూస్తాను. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పుడు స్కూల్లో ఉన్నది అనుకో, ప్రిన్సిపాల్, ఒక టీచర్, అంతే. స్టూడెంట్స్ అలా పెట్టుకోవద్దు. వాళ్ళ మధ్య సీన్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ ఒకటేసారి తీసేయి. మొత్తం అన్నీ చూసుకోవాలి. వాళ్ళు డ్రెస్ చేంజ్తో సహా అన్నీ నోట్ చేసుకోండి. నీకు అదే పని ఇప్పుడు. నీకు 1 వీక్, ఒక 10 డేస్ అలా తీసుకో. ఈలోపు నువ్వు సీన్స్ అన్నీ కంప్లీట్గా చేసేసుకోవాలి. మీరు అక్కడ ఉంటున్నట్టు ఎవ్వరికీ తెలియదు. నేను అలా చేసేవాళ్ళందరినీ, నీకు నటించే వాళ్ళందరినీ అరేంజ్ చేస్తాను. నాకు ఇదంతా డివైడ్ చేసి ఎప్పుడు ఇస్తావు నువ్వు? అది ఓకే చేస్తే నిన్ను స్పాట్కి తీసుకువెళ్తాను. ఈలోపు నీకు ఎవరెవరు కావాలి కూడా ఒక లిస్ట్ అంతా నాకు ఇచ్చావంటే నేను వాళ్ళందరినీ నీకు రెడీ చేసి పెడతాను అన్నాడు. ఈరోజు స్కూల్ లీవ్ పెడతాను. ఈరోజు చాలు నాకు. రేపు ఎలాగో సండే. ఈరోజంతా కూర్చుని నా పని చేస్తాను. సండే రోజు మనం లొకేషన్ చూడడానికి వెళ్దాం అంది. అన్నీ చూశాక వెనకడుగు వెయ్యవు కదా అన్నాడు. వెయ్యనన్నా. నాకేదైనా దూరం అవుతుంది అంటే దాన్ని దగ్గర చేసుకోవడం నాకు ఇష్టం అంది. సరే, నీ లిస్టు ప్రకారం నేను రెడీ చేసి ఉంచుతాను. అందరూ కొత్త వాళ్ళే. నీ టాలెంట్తో వాళ్ళని నువ్వు అనుకున్నట్టుగా నటించేలాగా చేసుకోవాలి. నువ్వు మలుచుకోవాలి వాళ్ళని. ఇక్కడే తెలియాలి నీ సహనం, పట్టుదలగా ముందుకు వెళ్ళు. సక్సెస్ నీ సొంతమవుతుంది అన్నాడు. థ్యాంక్స్ అన్నా. నేను ఇప్పటి నుండి అదే పని మీద ఉంటాను. ఈ అవకాశాన్ని వదులుకుంటే మళ్ళీ లైఫ్లో నాకు అవకాశం రాదు. నేను దీన్ని వదులుకోను అన్నా. ఎలా అయినా దీన్ని సాధించి చూపిస్తాను. నేను వెళ్తున్నాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది. దానికైతే మాటిచ్చావు కానీ మనం చేయగలమంటావా ఇది? షూటింగ్ స్పాట్ దగ్గర నుండి అందరినీ వెళ్ళిపోయేలాగా చేశారంటే అది ఒక్కడి వల్ల అయిన పని కాదు. యశస్వి కోసం ఒక గ్రూప్ పనిచేస్తోంది. ఎవరు నిలబడగలమా అని భయమేస్తోంది. మీకెందుకు మేడం, నా మీద వదిలేయండి, నేను చూసుకుంటాను మొత్తం అంతా. సరే మేడం, ఉంటాను. మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయరు. షూటింగ్ ఆపడానికి ప్రయత్నిస్తారంతే అని బయటకు వచ్చి ఆర్టిస్టులతో సహా అందరినీ కొత్త వాళ్ళని చూడాలి అనుకున్నాడు. సడన్గా ఒక మెరుపులా ఒక ఆలోచన. ఒక మాల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చుట్టూ చూస్తూ నిలబడ్డాడు. ఒక అమ్మాయి ఫాస్ట్గా దగ్గరికి వచ్చి అలా నిలబడి ఇటు ఇటు చూస్తోంది. ఏమైంది అన్నాడు ఆ అమ్మాయినే చూస్తూ. నువ్వు పెద్ద నటుడివి అన్నారు, ఫోన్ చేత్తో పట్టుకోవాలని కూడా తెలీదా అంది. ఇప్పుడు నేను ఫోన్ చేత్తో పట్టుకుంటే నువ్వు అది పట్టుకుని పరిగెడతావు. నేను వెనకాల చేయాలి అంతేనా అన్నాడు. అదేంటి, నీకు సీన్ చెప్పలేదా? అదే కదా అని వెనక్కి తిరిగి చూస్తోంది. వెనక్కి తిరక్కు, సీను కరెక్ట్గా రాదు అన్నాడు ఆదిత్య. చెప్పింది చేయకుండా నాకే నటన నేర్పిస్తున్నావా? నువ్వు చిన్నప్పుడు నటించావు. నేను నీ చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు నటిస్తూనే ఉన్నాను అంది. అవునా, ఎన్ని సినిమాలు చేసావేంటి అన్నాడు. ఒక 25 సంవత్సరాల నుండి వచ్చిన ప్రతి సినిమాలోనూ చేస్తున్నాను. కాకపోతే నన్ను ఎవరూ గుర్తుపట్టేంత సీన్ ఉండదంతే అంది. వీళ్లతో నటిస్తే నీకేమొస్తుంది కానీ నేను మంచి సినిమా ఛాన్స్ ఇస్తాను. కొంచెం మెయిన్ రోల్ అన్నాడు ఆశ పెడుతున్నట్టు. నువ్వా? నువ్వు ఛాన్స్ ఇవ్వాలి కానీ నువ్వేం చెప్తే అది చేస్తాను. కాకపోతే ఛాన్స్ ఇచ్చాకనే, ముందుగా నాతో చనువు తీసుకోకూడదు అంది. సరే, ఇదిగో నేను పెన్ను పట్టుకుంటాను. ఈ పెన్నుని ఫోన్ అనుకుని నువ్వు పట్టుకుని వెళ్ళిపోతావు. ఎక్కడికి వెళ్తావంటే తిన్నగా కెమెరామెన్ దగ్గరికి వెళ్ళి బాగా చేశానా అని అడుగు. ఇంకెక్కడికి ఎవరు వచ్చారు కెమెరామెన్ కాకుండా అన్నాడు. ఇంకొకళ్ళు ఎవరో ఇద్దరు వచ్చారు కానీ అదిగో హోటల్లో పడి మేస్తున్నారు వాళ్ళిద్దరూ.
ఈ లోపల నువ్వు వెళ్ళిపోతావేమో అని నేను వచ్చేశాను అంది. సరే స్టార్ట్ చెయ్యి, యాక్షన్ స్టార్ట్ కెమెరా అన్నాడు. ఫాస్ట్గా అతని చేతిలో నుండి పెన్ తీసుకుని కెమెరా వైపు పరిగెడుతోంది. వెనకే వెళ్ళాడు ఆదిత్య. కెమెరామెన్ని ఆమెని ఇద్దరినీ పక్కనే ఉన్న సందులోకి తీసుకువెళ్ళిపోయాడు. అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళిద్దరికీ కనిపించకుండా. ఇప్పుడేంటి, మమ్మల్ని ఇద్దరినీ కొడతారా అన్నాడు కెమెరామెన్ ఉదయ్. నువ్వు వీడియోలు బాగా తీస్తున్నావు, నీకు ఒక అవకాశం ఇద్దామని వచ్చాను. నీకు అనుభవం ఏదైనా ఉందా అన్నాడు. నేను అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాను తెలుసా. ఎలాంటి కెమెరా అయినా క్వాలిటీగా తీయగలను పిక్చర్ అన్నాడు. ఈ యూట్యూబ్ వీడియోల కోసం నా వెనకాల ఏం తిరుగుతావు, కానీ నీకు ఒక మంచి సినిమా ఛాన్స్ ఇస్తాను అన్నాడు ఆదిత్య. అలా మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని ఎవరు పంపించారో తెలుసుకోవాలనుకుంటున్నావా అన్నాడు ఉదయ్. ఇదిగో నా ఫోన్ నెంబర్, నేను ఫోన్ చేస్తాను, మీ నెంబర్ ఇస్తే. ఎందుకు ఇదంతా, మీరే నాకు ఫోన్ చేయండి. మీరు వీళ్ళ నుండి తప్పించుకున్నాక వీళ్ళకి చెప్పొద్దు ఈ విషయం. మీ ఇద్దరికీ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు. నువ్వు కెమెరామెన్, నీకైతే ఏ పాత్ర ఇస్తానో చెప్పను, కానీ నలుగురు గుర్తు పెట్టుకునే పాత్ర ఉంటుంది అన్నాడు ఇద్దరినీ చూస్తూ. మాట తప్పవు కదా. తప్పావంటే మమ్మల్ని పంపించిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంది బెదిరిస్తున్నట్టు. ఇంతకీ మిమ్మల్ని పంపించిన వాళ్ళు ఎవరు అన్నాడు ఆదిత్య. అదిగో అక్కడ దూరంగా నిలబడ్డాడు చూడండి, ఏటో చూస్తున్నట్టు నటిస్తూ, వాడే పంపించాడు అన్నాడు ఉదయ్. సరే మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అన్నాడు ఆదిత్య. ఆదిత్య తిన్నగా అక్కడికి వెళ్ళి, గురువుగారు టైం ఎంత అయిందండి అన్నాడు. ఏ కళ్ళు దొబ్బాయా, నీ చేతికి వాచి లేదా, కనిపించట్లేదా అన్నాడు ఆనంద్. ఈ రోజుల్లో వాచి పెద్దగా ఎవరూ పెట్టుకోవట్లేదు కదా గురువుగారు. మీ జేబులో మొబైల్ ఉంటుంది కదా, చూడండి, తీయండి, టైం తెలుస్తుంది అన్నాడు. నాకు అర్థమైందిలే, నా ఐడియా నీకు తెలిసిపోయింది కదా అన్నాడు. నా మొబైల్ పట్టుకుని ఆ అమ్మాయి పరిగెట్టాలా, ఆ అమ్మాయిని నేను చేసి కొట్టాలా? అప్పుడు నన్ను అమ్మాయిని కొడుతున్న ఆదిత్య అని నువ్వు వీడియో తీసుకుంటావా? ఇదంతా ఎందుకు చేస్తున్నావో మర్యాదగా చెప్పేస్తే నిన్నేం చేయను. లేకపోతే ఆ కెమెరామెన్కి చెప్పి వస్తాను, ఎక్కడున్నాడో నేను నిన్ను తుక్కు కింద కొడతా, వాడు బ్రహ్మాండంగా వీడియో తీస్తాడు, యూట్యూబ్లో పెడతాను అన్నాడు. అంతవరకు ఎందుకులే, వాళ్ళేదో ఫుల్గా ఫుడ్ పెట్టి మందు పోస్తున్నారని వాళ్ళ మాట విన్నాను. వాళ్ళ పేర్లైతే నేను చెప్పను అన్నాడు. నీ నోటితో పేరేం చెప్పనంటావు అంతే కదా, వీరభద్రమే కదా అన్నాడు ఆదిత్య. పేర్లు అంతగా గుర్తులేదు, కానీ మొత్తానికి ఇద్దరు భద్రాలే అన్నాడు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి ఇలా దొరికిపోయానని చెప్పావనుకో, నిన్నేం చేస్తారో నేను చెప్పక్కర్లేదనుకుంటా అన్నాడు ఆదిత్య. అస్సలొద్దు, ఆ బొండంగాడు పొద్దుటే ఫెస్టులు గురిపెట్టాడు. ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అంటే నాకు పిక్చర్ కళ్ళ ముందు కనపడుతోంది అన్నాడు ఆనంద్. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అన్నాడు. ఏముంది, ప్లాన్ ఫెయిల్ అయింది, వాడు మొబైల్ వాడడం లేదు అని చెప్తాను. ఇంకో ప్లాన్ కోసం ఆలోచిస్తాను అని చెప్పాలి. తిడతాడు, ఏదో కథ చెప్పి తెప్పించుకుంటానులే. నువ్వైతే కొడతావు కదా, తిట్లు పర్లేదు, కానీ దెబ్బలు నా బాడీకి కొంచెం ఎలర్జీ అన్నాడు ఆనంద్. సరే ఆలోచించు, కానీ నువ్వు వేసే ఐడియాలన్నీ ఎలా ఉండాలో తెలుసా? నన్ను హీరోగా చూపించాలి. అమ్మాయిల్ని కొట్టడం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయకు. నేను కొడితే ఎలా ఉంటుందో నాకే తెలీదు. నీకు తెలియాలంటే రాంభద్రని అడుగు, వాడు కరెక్ట్గా చెప్తాడు అన్నాడు. మీరొకటి మర్చిపోతున్నారు, వాడిని అడిగితే నేను దొరికిపోతాను కదా అన్నాడు ఆనంద్. కదా, అందుకే నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి అన్నాడు ఆదిత్య. వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళు చంపేస్తారు. నువ్వేమో కొడతానంటున్నావు అన్నాడు. నీ బుర్రలో ఇంకా లైట్ వెలగలేదనుకుంటా. వాళ్ళు చెప్పింది చేస్తూనే నన్ను హీరోగా చూపించడానికి ట్రై చేయి. ట్రై చేయడం కాదు, హీరోగా చూపించాలి. నన్ను బ్యాడ్గా చూపిస్తూ ఏ వీడియో రిలీజ్ అయినా నువ్వెక్కడన్నా వచ్చి తరిమి తరిమి కొడతాను అన్నాడు ఆదిత్య. నీకు ఆ ఛాన్స్ ఇవ్వనులే, నువ్వెళ్ళు, నాకు అర్థమైంది అన్నాడు ఆనంద్. హోటల్లో తినేసి ఆ రౌడీలిద్దరూ బయటకు వచ్చి వీళ్ళ కోసం వెతుకుతున్నారు. ప్లాన్ వర్కౌట్ అయ్యిందా, ఏడీ కెమెరామెన్ అన్నాడు ఆనంద్ దగ్గరకు వచ్చి. అప్పటికే ఆదిత్య అక్కడ లేడు. వీళ్ళు లోపల తింటూ కూర్చున్నారు. ఇప్పుడు వీళ్ళతో మేము తింటూ కూర్చున్నామని చెప్పరు కదా, దీన్ని మనం వాడుకుందాం అని వచ్చింది ఆనంద్కి ఐడియా. పందిల్లా తినేసి వచ్చారా? ఆదిత్యగాడు ఆ పిల్ల వెనకాలే వెళ్ళాడు. ఆదిత్య వెనకాల ఆ కెమెరా కూడా వెళ్ళాడు. వాళ్ళు వెనకాల వెళ్లాల్సిన మీరు మాత్రం లోపల కూర్చుని మెక్కుతున్నారు. పదండి, మీ అయ్యగారి దగ్గరికి వెళ్దాం. ఆడేమో పని చేయలేదు అని నన్ను దొబ్బుతాడు. ఇప్పుడు నాకు కాదు, మీ అయ్యకి సమాధానం చెప్పుకోండి మీరు
అన్నాడు ఆనంద్. అన్నా, మా విషయాలు నువ్వు చెప్పావనుకో, మేం చెప్పాల్సి వస్తుంది. నువ్వు ఓన్లీ ఫుడ్డు మందు కోసమే వచ్చావని, నీ దగ్గర టాలెంట్ లేదు, తొక్క లేదని చెప్తాం. అప్పుడు ఏం సమాధానం చెప్పాలో ఇప్పటి నుంచి ఆలోచించుకో పెట్టుకో అన్నాడు ఇంకొకడు. ఎందుకురా అంత కోపం? ఒక పని చేద్దాం. నా గురించి మీరు చెప్పొద్దు, మీ గురించి నేను చెప్పను. ఆడడిగితే ఇదే చెప్పు, ఆ పిల్ల వెనకాల ఆదిత్య వెళ్ళాడు, ఆదిత్య వెనకాల కెమెరా అతను వెళ్ళాడు అని. మనం ఎంతసేపు వాళ్ళని వెతికాం, వాళ్ళు మనకు కనపడక వచ్చేసాం. ఇదే చెప్పాలి అందరికీ అన్నాడు ఆనంద్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.